Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. రాజగు శర్యాతి కథ ప్రారంభమగుట. సుకన్య ద్వారా చవన మహర్షి యొక్క నేత్రములు ఛేదింపబడుట. ఆ సరోవరమునకు దగ్గరలోనే వృక్షముల గుంపుల మధ్య ఒక పవిత్ర స్థలమునందు చవనముని నివసిస్తున్నారు. తాపసుడైన ఆ ముని మనస్సునందు సదా శాంతి నెలకొని ఉండెను. ఆ స్థలమును నిర్జనమని తెలుసుకుని తన మనస్సును ఏకాగ్రమునర్పు తలంచి తపస్సును ప్రారంభించెను. ఆసనారూఢుడై కూర్చొని ఉండెను. ఆయన మౌనమును వహించి ఉండెను. ప్రాణముల మీద అతనికి సంపూర్ణ అధికారం ఉండెను. ఇంద్రియ సంయమనము కలిగి భోజనమును చేయుట కూడా ఆపివేశెను. జలమును కూడా విడిచి భగవతి జగదంబను ధ్యానించుచుండెను. రాజా, ఆయన శరీరము మీద తీగలు పాకి ఉండెను. చెదపురుగులు వాటి నివాస స్థానములను ఏర్పరచుకొని ఉండెను. చాలా దినముల నుండి కూర్చొని ఉన్న కారణమున అతని మీద చీమలు పాకుచుండెను. ఆయన మట్టి పెళ్ళవలే కనిపించుచుండెను. రాజా, ఒకానొక నాటి విషయము. రాజు శర్యాతి ఒకసారి ఉత్తమమైన ఆ స్థలమునకు వెళ్ళెను. సరోవరమునందలి జలము స్వచ్ఛముగా ఉండెను. కమలములు వికసించి శోభలొలుకుచుండెను. లక్ష్మీదేవితో ఉపమింపబోలిన సుకన్య బాల్యచాపల్యమున తన సఖియలతో కూడి వనమునందు పుష్పములను కోయిచూ తిరగసాగాను. ఇటు అటు తిరుగుచూ ఆ రాజకుమారి చవనమునిని సమీపించెను. ముని యొక్క శరీరము చెదపురుగులకు నివాసమయ్యను. పుట్టలు పోసి ఉండెను. దాని సమీపమునే సుకన్య ఆడుకొనిచుండెను. ఆమెకు ఆ పుట్టరంధ్రముల నుండి ప్రకాశించుచున్న 2 జ్యోతులు కనిపించెను. ఇది ఏమి అని ఆమెకు కుతూహలము కలిగెను. దాని ఆవరణమును తొలగించి చూడవలనని ఆ రాజకుమారి మనస్సులో జిజ్ఞాస కలిగెను. మొనలు తేలిన ముళ్ళును తీసుకొని ఆమె పైనున్న మట్టిని తొలగించసాగాను. దగ్గరకు వచ్చి అట్లు ప్రయత్నించుచున్న ఆ కన్యను మునీంద్రుడు చూశాను. ఆ రాజకుమారి చవనుని దృష్టిలో పడెను. అన్నపానీయములను వదిలిపెట్టి తపస్సు చేసుకొనడి చవనముని శరీరము మిగుల క్షీణించి ఉండెను. కళ్యాణి సుకన్యను చూసి ఆ మునీంద్రుడు, సుందరి, దూరముగా వెళ్ళిపోమ్ము, నేనొక తపస్విని, చెదపురుగుల మట్టిని ముళ్ళుతో తొలగించుట మంచిది కాదు అని చెప్పసాగాను. ముని చెప్పినప్పటికీ కూడా రాజకుమారి అతని మాటలను వినజాలకపోయాను. ఇది ఏమో ఆశ్చర్యకరమైన వస్తువు, ఇది మెరయుచున్నది అని అనుకొని ఆమె ఆ ముని నేత్రములను ముళ్ళుతో పొడిచెను. ఆటలాడుకొనుచున్న రాజకుమారి ద్వారా దైవ ప్రేరణ చేత ఈ అప్రియమైన ఘటన సంభవించెను. కళ్ళు పొడవబడగా మునికి అపారమైన కష్టము కలగసాగాను. అదే క్షణమున సమస్త సైనికుల యొక్క మలమూత్రములు స్తంభించిపోయాను. ఏనుగులు, గుర్రములు, ఒంటెలు సమస్తమునకు ఈ వ్యాధి వ్యాపించెను. రాజు శర్యాతికి దీని వలన మిగుల చింత కలిగెను. ఆయన ఈ ఆపదకు కారణమును వెదకసాగాను. కొద్దిసేపటి తర్వాత రాజు తన మందిరమునకు వచ్చాను. తన పరిజనులతో సైనికులతో మిగుల ఆతురుడై ఇలా అడగసాగాను, ఎవరు ఇట్టి అప్రియ కార్యమును చేశారు? ఈ చెరువునకు పశ్చిమ తీరమునందలి వనమునందు మహాతపస్వి మునివరుడగు చవనుడు కఠినమైన తపస్సు చేయుచున్నాడు. ఆయన అగ్నితో సమానమగు తేజస్సంపన్నుడు. తెలిసియో తెలియకనో వారికేదో అపకారము జరిగినది. దీనివలన అందరి శరీరములందు ఇట్టి వ్యాధి ఉత్పన్నమైనది. ఇది పూర్తిగా నిజము. భృగునందనుడు మహాత్ముడగు చవనుడు పరమవృద్ధుడు, విశేషమైన ఆదరణకు పాత్రుడు. ఎవరో ఆయనకు హాని కలిగించిరని నాకు అర్థమవుతోంది. ఈ పని తెలిసి చేసినను తెలియక చేసినను దీని ఫలమును తప్పక అనుభవించవలసియే ఉండును. రాజు ఇట్లు పలుకగా దుఃఖముతో వ్యాకులత చెందిన సైనికులు చెప్పారు, మనస్సు, వాణి, కర్మల ద్వారా మునీంద్రునకు ఏ అపకారమును మా వలన జరగలేదు. దీనిని గురించి మేమేమీ ఎరుగము. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.